తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రియాబంద్, ఒడిశాలోని నౌపాడా జిల్లాల పరిధి కుల్హారీ ఘాట్ అడవుల్లో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. 2 రోజులుగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 21 మంది మావోలు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి ఆలియాస్ అప్పారావు ఆలియాస్ జయరాం రెడ్డి సైతం ఉన్నారు. ఈ సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండగా మావోయిస్టు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. PLGA సుప్రీం కమాండర్ మడవి హిడ్మా టార్గెట్ గా సౌత్ బస్తార్లో భారీ సర్చ్ ఆపరేషన్ సాగుతోంది. జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్ లో మడలి హిడ్మాతో పాటు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు తప్పించుకున్నారు. దీంతో మావోయిస్టు కంచుకోట అబూజ్ మడ్న భద్రతా దళాలు అష్టదిగ్బంధం చేశాయి. అయితే సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు తెలంగాణలో అడుగు పెడతారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి ఏజెన్సీలో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు అప్రమత్తమయ్యాయి. అలాగే కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్తారని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. కాగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో నలుదిక్కుల భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో దండకారుణ్య వార్ జోన్ గా మారింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే తగిలినట్లవుతోంది. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు కకాల వికాలమవుతున్నారు. కుల్హారీ ఘాట్ అటవీ ప్రాంతంలో 60 మంది మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు ఛత్తీస్గఢ్ పోలీసులను అప్రమత్తం చేశారు. జనవరి 19న రాత్రి గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రకేచా, ఒడిశా రాష్ట్రం నౌపాడా ఎస్పీ గుండాల రాఘవేంద్ర, ఒడిశా నక్సల్స్ ఆపరేషన్ DIG అఖిలేశ్వర్ సింగ్, కోబ్రా కమాండెంట్ DS కతాటే నేతృత్వంలో 2 రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది జవాన్లు రంగంలోకి దిగారు.
ఒడిశా యాంటీ నక్సల్స్ విభాగం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కి చెందిన 3 యూనిట్లు 4 డ్రోన్ కెమెరాలతో అర్ధ చంద్రాకారంలో నక్సల్స్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మిగతా భాగాన్ని ఛత్తీస్గఢ్ డిఆర్జీ, సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు చక్ర వ్యూహం మాదిరిగా దిగ్బంధించాయి. ఎవరూ తప్పించుకునే వీలు లేకుండా బలగాలు ముందుకు సాగగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో హై అలర్ట్ పై కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై మా ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నాము. గత 4 రోజులుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు పోలీసులకు జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లో సుమారు ఈ 4 రోజుల కాల వ్యవధిలో 28 మావోయిస్టులు ఎన్కౌంటర్ ముచ్చడం జరిగింది. సో దీని మీద తెలుసుకోవడానికి ఫోర్సెస్ టీవీ ఒక అడుగు ముందుకేసి గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ముందుకు రావడం జరిగింది. మనం చూస్తున్న ప్రదేశం వచ్చేసి ఇదంతా ఛత్తీస్గఢ్ ప్రాంతము, దండకారణ్యం ఇదంతా వచ్చేసి. సో గత 4 రోజుల క్రితము మావోయిస్టులు ఇక్కడ సంచరిస్తున్న నేపథ్యంతో మాత్రము తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ దండకారణ్యంలోకి కూబీల కోసం రావడం జరిగింది. ఈ కూబీలో భాగంగా పిఎల్జీకి సంబంధించిన మావోయిస్టులు కూర్చొని వాళ్ళు మంతనాలు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో పోలీసులకు మావోయిస్టులకు ఒకేసారి తారసపడడంతో మాత్రము ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో అప్పటికే 18 మావోయిస్టులు ముచ్చిందని సమాచారం వచ్చింది. ఈ మావోయిస్టులలో అప్పటికి దామోదర్ కూడా ఉన్నాడు. దామోదర్ కూడా బుల్లెట్ గాయాలు తగిలాయని చెప్పి సమాచారం. దాని తర్వాత అక్కడి నుంచి దామోదర్ని సేఫ్ ప్లేస్కు మావోయిస్టులు తరలించారు. దీని తర్వాత ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం అంటే రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా మాత్రం మరొక ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ఎన్కౌంటర్లో కూడా ఇప్పటికీ 18 మావోయిస్టులు ముచ్చెందారు. ఇందులో 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టు మనకు సమాచారం వచ్చింది. ఏదేమైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మావోయిస్టు అంచెవేత కోసం మాత్రము దండకారణ్యంలో పోలీసు బలగాలు మాత్రము అడవిని జల్లెడబడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ దండకారణ్యంలో మావోయిస్టులు ఎక్కడ తారసపడితే అక్కడనే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి మావోయిస్టు అణచివేత కోసం కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ప్రత్యేక బలగాలను ఈ దండకారణ్యంలోకి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నిన్న రాత్రి నుంచి మొదలు పెడితే ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కూడా మాత్రం మళ్ళీ సేమ్ ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇదే దండకారణ్యంలో మరోసారి తుపాకుల మూత మోగిందనుకోవచ్చు. ఈ తుపాకీ మూతలో మాత్రం మరి ఈ రోజు 18 మావోయిస్టులు ముచ్చిందారు. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన ఒక అగ్రనేత బాలకృష్ణ అలియాస్ బాలయ్య కూడా మృతి చెందినట్టు సమాచారం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రంలోకి సంబంధించిన మరో అగ్రనేత నల్గొండకు చెందిన వ్యక్తి కూడా బాలరాజు కూడా దీనిలో మృతి చెందిన సమాచారం ఉంది. ఏదేమైనా కొంచెం మాత్రము మావోయిస్టులు అంటే పోలీసులు కూడా గతంలో మావోయిస్టులకు చెప్పడం జరిగింది, దండకారాన్ని వీడండి, ఈ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో మీరు ఉండకుండా మీరు అడవిని వీడి పట్టణాలకు వచ్చేయండి, మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి, మీ మీద ఉన్న రివార్డ్స్ మీకు అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అటు ఛత్తీస్గఢ్ డీజీపీ కూడా చెప్పడం జరిగింది. కానీ పోలీసులు ఎన్నిసార్లు చెప్పకుండా మావోయిస్టులు మాత్రం ఈ అభయారణ్యాన్ని వీడకుండా లోపలే ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాత్రము కేంద్ర ప్రభుత్వాలు ఒక నినాదం పెట్టుకున్నది, మావోయిస్టు అంచెవేత కోసం మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పడుతూ అడవిని జల్లెడ పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కొంచెం గత వారం రోజుల క్రితం పోలీస్ బలగాలు పోలీస్ వాహనంలో ఛత్తీస్గఢ్లో ప్రహారీ కోసం వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా పోలీసుల వాహనాన్ని మావోయిస్టులు మందుపాత పెట్టి పేల్చడం జరిగింది. ఈ మందుపాత్ర పేల్చిన నేపథ్యంలో మాత్రం సుమారు 9 మంది పోలీసులు మాత్రం జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దండకారంలో మావోయిస్టులు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని కాల్చివేయడం కోసం మాత్రం ఒక అడుగు ముందుకేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు చూసుకుంటే ఇటు దామోదర్ గాను ఇటు హిడ్మా ఈ వీరిద్దరిని టార్గెట్ చేసుకుంటే మాత్రం హిడ్మా స్వగ్రామమైన ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే జల్లెడబడుతున్నారు. కానీ పోలీసులు వెళ్లే నేపథ్యంలో మాత్రం అప్పటికే పోలీసులు ఇచ్చిన సమాచారం తీసుకున్న మావోయిస్టులు మాత్రం ఆ ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్తున్నారు. ఏదైనా అనుకోవచ్చు మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మావోయిస్టు అణచివేత కోసం మరో అడుగు ముందుకేసుకోవచ్చు. ఈ రోజు 18 మావోయిస్టులు ముచ్చిందారు. అంతేకాకుండా ఇప్పటికి కూడా పోలీసులు ఆ దండకారణ్యంలో మొత్తం జల్లెడబడుతున్నారు. మనం చూసుకున్నాం కదా, ఇదే ఈ దండకారణ్యము. ఈ దండకారణ్యంలో ఇటు మావోయిస్టులు ఇటు పోలీసులు ఈ కూబింగ్ ఏరియా నేపథ్యంలో మాత్రము ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే మాత్రం ఆదివాసులు మాత్రం తమ ప్రాణాలను గుప్పిట పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఏ సమయంలో ఏ క్షణాన్ని ఎటువంటి మాట వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటు పోలీసులు రావడము అటు మావోయిస్టులు తిరగడము, వీరిద్దరు తిరగడం ద్వారా ఈ పోలీసులు మావోయిస్టుల కదలిక వల్ల మాత్రం ఇప్పటికీ ఆదివాసులు మాత్రం చాలా భయాందోళన గురవుతున్నారు. ఏదేమైనా ఈ 4 రోజులుగా జరిగిన ఈ ఎన్కౌంటర్లో మాత్రం ఈ 2 ఎన్కౌంటర్లు కలిసి సుమారుగా అటు మొన్న 18 మంది ఈ రోజు 14 మంది
సుమారు 32 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా మావోయిస్టులు మీరు లొంగిపోయినట్టే మాత్రం పోలీసులు ఎన్నిసార్లు సూచనలు ఇచ్చినా, ఎన్ని వాళ్ళ పోస్టులు పెడితే కూడా మావోయిస్టులు మాత్రం ఈ దండాకారంలోనే వాళ్ళు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అంతేకాని ఈ అరణ్యాన్ని వీడి మాత్రం వీరు జనంలోకి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికీ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది, అరణ్యాన్ని వీడండి, మీ కుటుంబ సభ్యులతో వచ్చేసి సంతోషంగా జీవనం కొనసాగిన చెప్పడం జరుగుతుంది. ఒకటి అనుకోవచ్చు, గత నెల రోజుల క్రితం ఇదే ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కూడా దామోదర్ తల్లి దగ్గరికి కలిసి ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తల్లి కూడా ఆ కొడుకును ఆహ్వానించింది. బిడ్డ, నేను చావతుకులో ఉన్నాను, నేను ఏం బతికినా ఇంకో నెల రోజుల్లో 2 నెలల కంటే బతికెలను, నా వయసు అంతా అయిపోయింది, నువ్వు అడవిని వీడి నా దగ్గర చివరి చూపుగా నేను చూస్తే నేను కన్ను మూస్తాను కూడా చెప్పిన ఆ మాట మాత్రం అందరికీ ఒక బాధ కలిగించనుకోవచ్చు. ఇప్పటికైనా ఇటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ ఈ దండకారంలో జరిగే ఎన్కౌంటర్లో మరికొంతమంది అంటే ఎంతమంది ఇంకా ప్రాణాలు కోల్పోతారో వేచి చూడాల్సిందే. ఇది ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో దండకారంలో మావోయిస్టులకు పోలీసులు జరుగుతున్న ఎన్కౌంటర్లపై ఫోర్సెస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా బాల్తో సుహాకర్, ఫోర్సెస్ టీవీ, ఛత్తీస్గఢ్ బార్డర్. నమస్తే. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో హైలైట్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రియాబంద్, ఒడిశాలోని నౌపాడా జిల్లాల పరిధి కుల్హారీ ఘాట్ అడవుల్లో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. 2 రోజులుగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 21 మంది మావోలు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి ఆలియాస్ అప్పారావు ఆలియాస్ జయరాం రెడ్డి సైతం ఉన్నారు. ఈ సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండగా మావోయిస్టు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. PLGA సుప్రీం కమాండర్ మడలి హిడ్మా టార్గెట్ గా సౌత్ బస్తర్లో భారీ సర్చ్ ఆపరేషన్ సాగుతోంది. జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో మడవి హిడ్మాతో పాటు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు తప్పించుకున్నారు. దీంతో మావోయిస్టు కంచుకోట అబూజ్మడ్ను భద్రతా దళాలు అష్టదిగ్బంధం చేశాయి. అయితే సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు తెలంగాణలో అడుగు పెడతారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి ఏజెన్సీలో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు అప్రమత్తమయ్యాయి. అలాగే కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్తారని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. కాగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో నలుదిక్కుల భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో దండకారణ్య వార్ జోన్ గా మారింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లవుతోంది. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు కకలావికలమవుతున్నారు. కుల్హారీ ఘాట్ అటవీ ప్రాంతంలో 60 మంది మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు ఛత్తీస్గఢ్ పోలీసులను అప్రమత్తం చేశారు. జనవరి 19న రాత్రి గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రకేచా, ఒడిశా రాష్ట్రం నౌపాడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర, ఒడిశా నక్సల్స్ ఆపరేషన్ DIG అఖిలేశ్వర్ సింగ్, కోబ్రా కమాండెంట్ DS కతాటే నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది జవాన్లు రంగంలోకి దిగారు.
ఒడిశా యాంటీ నక్సల్స్ విభాగం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కి చెందిన 3 యూనిట్లు 4 డ్రోన్ కెమెరాలతో అర్ధచంద్రాకారంలో నక్సల్స్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మిగతా భాగాన్ని ఛత్తీస్గఢ్ డిఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు చక్ర వ్యూహం మాదిరిగా దిగ్బంధించాయి. ఎవరూ తప్పించుకునే వీలు లేకుండా బలగాలు ముందుకు సాగగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఫోర్సెస్ టీవీ మనం ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నాము. గత 4 రోజులుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు పోలీసులకు జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లో సుమారు ఈ 4 రోజుల కాల వ్యవధిలో 28 మావోయిస్టులు ఎన్కౌంటర్ ముచ్చడం జరిగింది. సో దీని మీద తెలుసుకోవడానికి ఫోర్సెస్ టీవీ ఒక అడుగు ముందుకేసి గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ముందుకు రావడం జరిగింది. మనం చూస్తున్న ప్రదేశం వచ్చేసి ఇదంతా ఛత్తీస్గఢ్ ప్రాంతము, దండకారణ్యం ఇదంతా వచ్చేసి. సో గత 4 రోజుల క్రితము మావోయిస్టులు ఇక్కడ సంచరిస్తున్న నేపథ్యంతో మాత్రము తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ దండకారణ్యంలోకి కూబీల కోసం రావడం జరిగింది. ఈ కూబీలో భాగంగా PLJకి సంబంధించిన మావోయిస్టులు కూర్చొని వాళ్ళు మంతనాలు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో పోలీసులకు మావోయిస్టులకు ఒకేసారి తారసపడడంతో మాత్రము ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో అప్పటికే 18 మావోయిస్టులు ముచ్చిందని సమాచారం వచ్చింది. ఈ మావోయిస్టులలో అప్పటికి దామోదర్ కూడా ఉన్నాడు. దామోదర్ కూడా బుల్లెట్ గాయాలు తగిలాయని చెప్పి సమాచారం. దాని తర్వాత అక్కడి నుంచి దామోదర్ని సేఫ్ ప్లేస్కు మావోయిస్టులు తరలించారు. దీని తర్వాత ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం అంటే రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా మాత్రం మరొక ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ఎన్కౌంటర్లో కూడా ఇప్పటికీ 18 మంది మావోయిస్టులు ముచ్చిందారు. ఇందులో 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టు మనకు సమాచారం వచ్చింది. ఏదేమైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మావోయిస్టు అంచెవేత కోసం మాత్రము దండకారణ్యంలో పోలీసు బలగాలు మాత్రము అడవిని జల్లెడబడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ దండకారణ్యంలో మావోయిస్టులు ఎక్కడ తారసపడితే అక్కడనే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి మావోయిస్టు అణచివేత కోసం కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ప్రత్యేక బలగాలను ఈ దండకారణ్యంలోకి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నిన్న రాత్రి నుంచి మొదలు పెడితే ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కూడా మాత్రం మళ్ళీ సేమ్ ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇదే దండకారణ్యంలో మరోసారి తుపాకుల మూత మోగిందనుకోవచ్చు. ఈ తుపాకీ మూతలో మాత్రం మరి ఈ రోజు 18 మంది మావోయిస్టులు ముచ్చిందారు. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన ఒక అగ్రనేత బాలకృష్ణ అలియాస్ బాలయ్య కూడా మృతి చెందినట్టు సమాచారం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రంలోకి సంబంధించిన మరో అగ్రనేత నల్గొండకు చెందిన వ్యక్తి కూడా బాలరాజు కూడా దీనిలో మృతి చెందిన సమాచారం ఉంది. ఏదేమైనా కొంచెం మాత్రము మావోయిస్టులు అంటే పోలీసులు కూడా గతంలో మావోయిస్టులకు చెప్పడం జరిగింది, దండకారాన్ని వీడండి, ఈ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో మీరు ఉండకుండా మీరు అడవిని వీడి పట్టణాలకు వచ్చేయండి, మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి, మీ మీద ఉన్న రివార్డ్స్ మీకు అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అటు ఛత్తీస్గఢ్ డీజీపీ కూడా చెప్పడం జరిగింది. కానీ పోలీసులు ఎన్నిసార్లు చెప్పకుండా మావోయిస్టు మాత్రం ఈ అభయారణ్యాన్ని వీడకుండా లోపలే ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాత్రము కేంద్ర ప్రభుత్వాలు ఒక నినాదం పెట్టుకున్నది, మావోయిస్టు అంచెవేత కోసం మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పడుతూ అడవిని జల్లెడ పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కొంచెం గత వారం రోజుల క్రితం పోలీస్ బలగాలు పోలీస్ వాహనంలో ఛత్తీస్గఢ్లో ప్రహారీ కోసం వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా పోలీసుల వాహనాన్ని మావోయిస్టులు మందుపాత పెట్టి పేల్చడం జరిగింది. ఈ మందుపాత పేల్చిన నేపథ్యంలో మాత్రం సుమారు 9 మంది పోలీసులు మాత్రం జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దండకారంలో మావోయిస్టులు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని కాల్చి వేయడం కోసం మాత్రం ఒక అడుగు ముందుకేసానుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు చూసుకుంటే ఇటు దామోదర్ గాను ఇటు హిడ్మా ఈ వీరిద్దరిని టార్గెట్ చేసుకున్న మాత్రం హిడ్మా స్వగ్రామమైన ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే జల్లెడబడుతున్నారు. కానీ పోలీసులు వెళ్లే నేపథ్యంలో మాత్రం అప్పటికే పోలీసులు ఇచ్చిన సమాచారం తీసుకున్న మావోయిస్టులు మాత్రం ఆ ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్తున్నారు. ఏదైనా అనుకోవచ్చు మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మావోయిస్టు అంచెవేత కోసం మరో అడుగు ముందుకేసానుకోవచ్చు. ఈ రోజు 18 మంది మావోయిస్టులు వచ్చిందారు. అంతేకాకుండా ఇప్పటికి కూడా పోలీసులు ఆ దండకారణ్యంలో మొత్తం జల్లెడబడుతున్నారు. మనం చూసుకున్నాం కదా, ఇదే ఈ దండకారణ్యము. ఈ దండకారణ్యంలో ఇటు మావోయిస్టులు ఇటు పోలీసులు ఈ కూబింగ్ ఏరియా నేపథ్యంలో మాత్రము ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే మాత్రం ఆదివాసులు మాత్రం తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఏ సమయంలో ఏ క్షణాన్ని ఎటువంటి మాట వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటు పోలీసులు రావడము అటు మావోయిస్టులు తిరగడము, వీరిద్దరు తిరగడం ద్వారా ఈ పోలీసులు మావోయిస్టుల కదలిక వల్ల మాత్రం ఇప్పటికీ ఆదివాసులు మాత్రం చాలా భయాందోళన గురవుతున్నారు. ఏదేమైనా ఈ 4 రోజులుగా జరిగిన ఈ ఎన్కౌంటర్లో మాత్రం ఈ 2 ఎన్కౌంటర్లు కలిసి సుమారుగా అటు మొన్న 18 మంది ఈరోజు 14 మంది
సుమారు 32 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా మావోయిస్టులు మీరు లొంగిపోయినట్టే మాత్రం పోలీసులు ఎన్నిసార్లు సూచనలు ఇచ్చినా, ఎన్ని వాళ్ళ పోస్టులు పెడితే కూడా మావోయిస్టులు మాత్రం ఈ దండాకారంలోనే వాళ్ళు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అంతేకాని ఈ అరణ్యాన్ని వీడి మాత్రం వీరు జనంలోకి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికీ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది, అరణ్యాన్ని వీడండి, మీ కుటుంబ సభ్యులతో వచ్చేసి సంతోషంగా జీవనం కొనసాగించడం కూడా చెప్పడం జరుగుతుంది. ఒకటనుకోవచ్చు, గత నెల రోజుల క్రితం ఇదే ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కూడా దామోదర్ తల్లి దగ్గర కలిసి ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తల్లి కూడా ఆ కొడుకును ఆహ్వానించింది, బిడ్డ నేను చావు బతుకులో ఉన్నాను, నేను ఏం బతికినా ఇంకో నెల రోజుల్లో 2 నెలలు ఎక్కువ బతికెళ్ళను, నా వయసు అంతా అయిపోయింది, నువ్వు అడవిని వీడి నా దగ్గర రా, చివరి చూపుగా నేను చూస్తే నేను కన్ను మూస్తాను కూడా చెప్పిన ఆ మాట మాత్రం అందరికీ ఒక బాధ కలిగించనుకోవచ్చు. ఇప్పటికైనా ఇటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ ఈ దండకారంలో జరిగే ఎన్కౌంటర్లో మరికొంతమంది అంటే ఎంతమంది ఇంకా ప్రాణాలు కోల్పోతారో వేచి చూడాల్సిందే. ఇది ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో దండకారంలో మావోయిస్టులకు పోలీసులు జరుగుతున్న ఎన్కౌంటర్లపై ఫోర్సెస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా బాల్తో సుహాకర్, ఫోర్సెస్ టీవీ, ఛత్తీస్గఢ్ బార్డర్. నమస్తే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఫోర్సెస్ టీవీ.